ఖమ్మంలో కాస్త వర్షాలు తగ్గినా ఇంకా చాలా ప్రాంతాలు నీటిలోనే ఉన్నాయి. బొక్కలగడ్డలో ఇప్పటికీ వరద తగ్గలేదు. వరదలో నాని కాళ్లు చేతుల వేలు చెడుతున్నా వైద్య సాయం అందడం లేదంటున్నారు స్థానికులు. తమకు సాయం చేసేందుకు అధికారులు ఎవరూ లాభం లేదని ఆరోపిస్తున్నారు. బురదతో ఇండ్లను శుభ్రం చేసుకునే పరిస్థితులు లేవంటున్నారు. కేవలం పులిహోరతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు స్థానికులు. ప్రజల ఇబ్బందులపై బొక్కలగడ్డ నుంచి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. వరద ప్రవాహంతో అనేక స్థానిక కాలనీలన్నీ కూడా నీట మునిగిపోవడం జరిగింది. ఎక్కువగా మున్నేరు పరివాహక ప్రాంతమైన బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్, సుందరయ్య నగర్, మోతీనగర్ ఈ కాలనీలన్నీ ఎఫెక్ట్ అవ్వటం జరిగింది. దాని కారణంగా ప్రజలు అల్లకల్లోలంగా ఉన్నారు. ఎవరి పరిస్థితి కూడా ఇక్కడ బాలేదు. లోపలికి నీళ్లు వెళ్ళి అంత సామాను రోడ్ల మీద కొట్టుకొచ్చి భారీగా వాళ్ళు నష్టపోయిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నేను బొక్కలగడ్డ కాలనీలో ఉన్నాను. ఈ కాలనీ వాసులు ఏ విధంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు, స్థానికంగా వాళ్లకు అధికారులు వచ్చి ఎలాంటి సహకారం అందిస్తూ ఉన్నారు, వాళ్లకు ఎటువంటి వాళ్లకు సహాయంతో పాటు వైద్యం, అదేవిధంగా ఇక్కడ ఉన్న కనీస నిత్యావసర వస్తువులు ఏమందజేస్తున్నారు అనే దాని గురించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఎలా ఉంది ఇక్కడ వర్షం పడిన తర్వాత? పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరండి. పిల్లగాలతో అయితే మేము అసలు సస్తున్నాం. ఒక దుప్పటి లేదు, ఏ లేదు, నిద్ర లేదు. అసలు ఇల్లు చూదురా అని ఎంత మునిగిపోయింది మాది. టీవీ ఖరాబ్ అయినాయి, ఫ్రిడ్జ్లు ఖరాబ్ అయినాయి, బియ్యం తింటానికి కూడా తిండి లేదు మాకు. ఎవరు వచ్చి చూడరాలేదు. ఈ సందుకి పట్టించుకోవడం వాళ్ళే లేరు. మరి ఎట్లా ఉంటారు సార్? పిల్లగాలు పెట్టుకొని చిన్న చిన్న పిల్లగాలు ఉన్నారు. చిన్న చిన్న ఇండ్లల్లో ఉంటున్నారు. ఆ ఇండ్లల్లో ఉంటున్న వాళ్ళు ప్రస్తుతానికి ఎక్కడ వారి యొక్క అవసరాలు తీర్చే నాథుడు లేడు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏంటమ్మా, కాళ్ళు కూడా మొత్తం ఇదైపోయినాయి. ఏంటంటే కాళ్ళు చెడ్డాయి, ఇల్లు మునిగింది, అన్ని పోయినా. ముసలోడు వణుక్కుంటూ ఉన్నాడు. చెద్దర్లు ఏం లేవు, అసలు ఇచ్చేటోళ్ళే లేరు. అసలు వస్తురు, చూస్తురు, పోతురు, అంతే. ఏం చెప్పట్లే. ఎన్ని రోజులు వరదలో ఉన్న పెద్ద? 4 రోజులండి. 4 రోజులు వరదలో కాలు ఇరిగి ఎడగొని తాగలేక బయటకు వస్తున్నాం. పిల్లగాని బియ్యం వేస్తే అవి కూడా పోయినాయి. గ్యాస్ బండ పోయింది. అన్నీ ఏమో రూమ్ ఉంటుంది, కాలు చూసుకోపోండి. అందరూ బయటకు వెళ్ళి ఎవరు లేరు. పాపం ఈ పిల్లగాడికి ఆ పిల్లగాడు ఉండి ఎత్తుకపోయి డాబా మీద పక్క మీద ఒక పెట్టిరు. లేకపోతే ఇంట్లో ఉంటే నేను కూడా పోయిపోయినా. కానీ ఎత్తుకపోయి ఆ మెట్టాల కూల వేస్తే ఇక చిన్నగా మెట్టు పట్టుకొని కూకున్నా. ఇక ఎవరు లేరు. పొద్దు ఈ టైం పోయిన సాయంత్రం 7 అయింది. మళ్ళీ ఈడ కొంచెం దగ్గర వరకు అప్పుడు వచ్చి పిల్లగాడిని తీసుకొచ్చారు. ఇక అందులో వరదలే కూకున్నా. ఏం దిక్కు లేదు, ఎక్కడ ఏం లేక కూకొని ఉన్నాం. అంటే మున్సిపాలిటీ వాళ్ళ గత పాలకుల నిర్లక్ష్యం ఇక్కడ ఎంత కనిపిస్తుంది అని అంటే, ఈ గల్లీ వెడల్పు వచ్చేసి 4-5 అడుగులు 6 అడుగులు కూడా లేదు. ఈ 4-5 అడుగులు లేని గల్లీలో వీళ్ళ ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. మున్నేరు పక్కనే ఉంది. ఎన్నిసార్లు ఈ వరదకు సంబంధించింది ఈ ఎఫెక్ట్ జరుగుతున్నా కానీ వీళ్ళని అప్రమత్తం చేయడంలో మున్సిపల్ శాఖ పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు ఏంటమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి వరదలు చూస్తున్నారు? మీ కాలనీలలో ఎలా ఉంది తల్లి పరిస్థితి? దీంతో 4 సార్లు అయ్యా, 4 సార్లు ఈ వరద రావటం. ఇంతవరకు వస్తుంది అనుకోలేదు మేము. ఏదో కిందికి వచ్చి పోతుంది అనుకొని ఒంటి మీద బట్టల మీద వెళ్ళిపోయినాం. మాకు ఏం ఆధారం లేదు, ఏ ఆధారం లేదు. బియ్యం కానించి తడిచిపోయినాయి, ఏమి లేవు మాకు. ఇక బొచ్చలన్నీ నిన్నే కడుక్కున్నాం బురద. పాములు, తేళ్లు ఏమైనా? పాము వచ్చింది సార్ ఇప్పుడు మా ఇంట్లోకి. చూడండి ఎంత తీసేసారు, చూడండి ఇంట్లో ఎట్లా ఉంది. అంతగా అక్కడ తీసేసి పాములు వచ్చినాయి. అసలు ఇంట్లో ఏం లేదు. అగో ఎక్కడ వేసుకున్నాం. ఇప్పుడే పాము వస్తే అగో అంతా చదిరి అగో అట్లా పడేసిపోయారు. పాము వచ్చింది, పాము పిల్ల. ఇంత పాము పిల్ల వచ్చింది సార్. అసలు మాకు అది పాము వచ్చి ఇప్పుడు ఇంత పాము పిల్ల వస్తే అందరు వచ్చి కర్రలు అవన్నీ తీసాం. ఇంట్లో చూడండి, అసలు ఇంట్లో ఎట్లా అయిపోయిందో. అసలు ఇల్లు మొత్తం అసలు ఎక్కడెక్కడ ఇప్పుడు పడేశారు. ఇప్పుడు పాంపిల్ల ఎడిపోయిందో ఏమో అసలు తెలియదు. పాము అనగానే ఎటు జరబడ్డదో మరి ఎట్లా తీయాలి, ఇవన్నీ ఎట్లా చేయాలి అసలు మాకు అర్థం కావట్లేదు సార్. మాకు ఏదన్నా సాయం చేయండి సార్. అసలు మా ఇల్లు మొత్తం కూలి అసలు ఎట్లా ఉందో అసలు. అయితే మాకు నిన్న ఈ బజార్కి ఒక ఇన్ఛార్జిని ఇచ్చినాము. వాళ్ళు వస్తారమ్మా, ఇవన్నీ శుభ్రం చేపిస్తాము, అంత చేస్తామన్నారు. ఏది ఇప్పటిదాకా ఒక్కళ్ళు రాలేదు. రాత్రి అసలు అన్నం లేవు సార్, అన్నం లేవు. వస్తే అటు కిందికి వస్తున్నారు, ఇస్తున్నారు, పోతున్నారు. మాకు గుట్ట మీ పైకి ఒక్కళ్ళు వచ్చి మాకు ఇచ్చేటోళ్ళు లేరు. అంటే ఏదైతే ఇండ్లు ఉన్నాయో ఇండ్ల పై నుంచి వరద ప్రవహించటం కారణంగా ఇండ్లన్నీ కూడా మునిగిపోవటం జరిగింది. ఇండ్లు కూడా ఏ విధంగా ఉన్నాయంటే కొన్ని చోట్ల రేకుల ఇండ్లు, కొన్ని చోట్ల పిల్లర్లు లేని ఇండ్లు ఉన్నాయి. ఇల్లు కూడా చాలా చిన్న ఇండ్లు ఉండటం కారణంగా ఎక్కువగా ఇక్కడ ఎఫెక్ట్ అయింది. రోడ్లు కూడా చాలా చిన్నగా ఉండటం, అదేవిధంగా పక్కనున్న కాలువలు ఏదైతే కాలువలు తీశారో ఆ కాలువలు కూడా చిన్నగా ఉండటం కారణంగా వరద
బయటికి పోటెత్తే పరిస్థితి అయితే ఇక్కడ కనపడలేదు. దాని కారణంగా ఇప్పుడు చూడండి ఈ పంపులు వస్తున్నాయి, పంపుల్లో నుంచి నీళ్లు నిర్విరామంగా పోతూనే ఉన్నాయి. దాని కారణంగా ఇదంతా కూడా బురద అవుతున్న పరిస్థితి. మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా ఇక్కడ మొత్తం లీకేజ్ అయింది. ఎన్ని రోజులు వరదలో ఉన్నావు తల్లి? 3 రోజులు అయింది వాటికి. అసలు ఏమి పట్టించుకోవట్లేదు, ఎవరు వచ్చే నాదుడు కూడా లేడు, అసలు ఏం చూడట్లేదు, వచ్చారా అసలు ఏం అడగటం. గోడలు అవి కూలినాయి, తలుపులన్నీ కూలినాయి, గోడలన్నీ డ్యామేజ్ అయినాయి అన్ని. అసలు ఏం లేదు, ఎవరు వచ్చేది లేదు, ఏం పట్టించుకునే పరిస్థితి కూడా మాకు లేదు. ఏంటంటే ఆ పులిహార ప్యాకెట్లు ఇస్తున్నారు, తిని ఉంటున్నాం అంతేగాని ఎవరు వచ్చి భోజనం కూడా పెట్టట్లేదు, పాల ప్యాకెట్ కూడా ఇవ్వట్లేదు ఎవరు కూడా. అసలు ఏమి ఎవరు వచ్చి అడిగే వాళ్ళే లేరు ఇక్కడ. వీధిలోకి ఆ అధికారులు ఎవరు రాలేదు. వీధిలోకి అధికారులు రాకపోవటం వల్ల వాళ్లకు ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో అవి చేరలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజానికం ఆరోపిస్తూ ఉంది. ఉదయం నుంచి గత శుక్రవారం రోజు మొదలైన వర్షం నిర్విరామంగా కురుస్తూనే ఉంది. దాదాపుగా ఒక 48 గంటల పాటు వీళ్ళు నీళ్లలోనే ఉన్నారు. నీళ్లలో ఉన్న కారణంగా ఇప్పుడు బురద మొత్తం తోడైపోయింది. దాని కారణంగా ఇప్పుడు ఈ కాలనీలన్నీ కూడా శుభ్రం చేసుకుంటున్న పరిస్థితి. ఏ వ్యాపారం చేస్తారమ్మా ఇక్కడ? ఎలా ఉంది మీ దగ్గర? మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం నీళ్లు ఇల్లు మొత్తం అంత పోయింది, సరుకులన్నీ పోయినాయి, అది విరిగిపోయింది కూడా మొత్తం. ఎన్ని సంవత్సరాల నుంచి పెట్టున్నావు? 15 సంవత్సరాలు అయింది. ఏం చేసుకుంటారు అసలు మీరు? వ్యాపారం చేసేది ఏంటి? కిరాణం షాపే. ఎవరు ఇక్కడికి రాలేదు? ఎవరు రాలే, ఏం సహాయం చేయలే. చిన్నపిల్లల్ని తీసుకొని అనేక మంది బాధితులు వివిధ ప్రాంతాలకు తరలి వెళ్ళటం జరిగింది. ఒకవైపు ఇల్లు ఎలా ఉందో అనే బాధ, మరోవైపు పిల్లల్ని కాపాడుకోవాలనే బాధ. ఇప్పుడు ప్రస్తుతం జనావాసం మొత్తం కూడా స్తంభించిపోయింది. కుటుంబ సభ్యులందరూ కలిసి ఒకవైపు కూలి పనులకు వెళ్లాల్సిన కుటుంబాలు, అటు నీళ్లు అంతా బురదగానే వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బురద తగ్గలేదు కాబట్టి బురద వస్తున్న కారణంగా ఈ బురద నీళ్ళనే వాడుకుంటూ ఉన్నారు. ఇది ఏ నీళ్లు తాగుతున్నారమ్మా మీరు? బురద చూడండి ఎట్టుందో. ఈ బురద 4 రోజులు అవుతుంది. బురద నీళ్లు తిండి లేక, తిప్పలు లేక, బట్టలు లేక బురకాలు వేసుకొని తిరుగుతున్నాం అండి. ఎవరన్నా పట్టించుకుంటూ లేరు, ఎవరైనా చూస్తూ లేరు. ఈ వార్డు కౌన్సిలర్ అయినా ఏం తల్లి, ఏం జరిగింది ఇక్కడ? ఇక్కడ ఎవరు రావట్లేరు అంటున్నా, ఎవరైనా రావట్లే. వాళ్ళు కట్టుకునే గుడ్డలుగా కూడా లేవండి, అంత పాపం అయింది. సరే ఏదో ఒకటి తిప్పుకోవటానికి కూడా కట్టుకునే గుడ్డలే. మీ ఇంట్లో ఏమేమి మునిగిపోయినాయి? అన్ని పోయినాయి. ఒకటి పోయింది అనేది 1 లక్ష రూపాయల సామాన్లకు పోయారు. ఇక ఇది పోయింది, ఏమీ లేవు. కాగితాలు కూడా తీయలేము, ఏం పోయినాయి కాదు. కాగితాలు కూడా చెప్పేటట్లేదండి. సనసాయి మునిగింది, ఇక చెప్పేటట్లేదు. అన్ని పోయినాయి, ఇంట్లో ఏమున్నాయని కాదు. ఇది పోయింది అది పోయింది అని చెప్పక్కర్లే. నువ్వేం పని చేస్తావు? ఎప్పుడైనా చూసావా ఇలాంటి వరద? ఎప్పుడు చూడలేదన్న, ఇదే ఫస్ట్ సార్ రావడం. సిమెంట్ పని చేస్తాం మేము, పని చేసుకుంటేనే బతికేటోళ్ళం. ఈ పూట వరకు అధికారులు వచ్చారు, అడిగిపోయారు, కానీ ఎవరైనా కేజీ బియ్యం కానీ మాకు ఇవ్వలేదు. 3 రోజుల నుంచి పస్తులే ఉంటున్నాం. టిఫిన్ ఏమైనా దొరికితే తెచ్చుకుంటున్నాం, లేకపోతే లేదు. ఆ మురికి నీళ్ళు తాగుతున్నాం. వచ్చి చూసుకోండి, మొత్తం సామాన్లన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఉండేటట్లేదు, పడుకునేటట్లేదు, కరెంట్ లేదు, తినడానికి ముందు తిండి కానీ లేదు, మాకు వేసుకోవడానికి బట్టలు కానీ లేవు. 3 రోజుల నుంచి ఏ బట్టలు వేసుకుంటున్నాం. అందరూ వచ్చి రట్టించటే వెళ్ళిపోయారు అన్న, ఎవరైనా వచ్చి చూడలేదు. అది పిల్లలు ఎలా ఉన్నారమ్మా ఇంట్లో? పిల్లలు ఏందండి, పిల్లల పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. మాకు కట్టుకోవడానికి ఒంటి మీద తడిసి అట్టే నైట్ అట్నే పడుకున్నాం. కనీసం పడుకోవడానికి ఒక బెడ్ షీట్ అన్న సాయం చేద్దామని ఎవరూ లేరు. ఒక కనీసం ఏదీ లేదండి. అసలు ఏది పిల్లగాళ్ళు అయితే మరీ ఘోరంగా ఉన్నారు. ఇంట్లో పరుపులు పోయినాయి, బీరువాళ్ళ బట్టలు కొట్టకపోయినాయి, ప్రతి ఒక్క వస్తువు పోయిందండి. కనీసం తినడానికో ఒక బెడ్ షీట్ సాయం చేయడానికి కూడా ఎవ్వరు రాలేదండి మా గల్లీకి మాత్రం. ఒక బెడ్ షీట్ సాయం చేస్తేనన్నా ఇంట్లో 4 ఉన్నాం, కప్పుకుంటాంగా, అది కూడా లేదండి మాకైతే. ఏదన్నా ఉంటే మాత్రం ఇంటింటికి వచ్చి ఏదన్నా సాయం చేయాలనుకుంటేనేమో చేయండి, లేదు అనుకుంటే రావాకండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కాలనీలన్నీ కూడా నీటి మునిగిపోవటం, అదేవిధంగా ఇక్కడ చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఉంటాం. ఈ గల్లీలోనే చిన్న కిరాణం షాపులు లాంటివి పెట్టుకోవటం, వాటిని బట్టల షాపులు పెట్టుకోవటం ఇలా చేశారు. అవన్నీ కూడా మునిగిపోవటం జరిగింది. ఏం జరిగింది తల్లి? నీ షాప్ ఏ షాప్ పెట్టుకొని ఉన్నావు? బట్టల షాప్ పెట్టాయండి నేను. అది రోడ్డు మీదే ఉంటది. ఒక్క గుడ్డ కూడా మిగిలితే 3-4 లక్షల సరుకు పోయిందండి. అక్కడ వచ్చి చూడండి, వచ్చి చూస్తే ఒక్కటి మిగిలినా కానీ మీకు నేను ఏం మాట్లాడను. ఒక్కటి కూడా మిగలలేదండి. ఇల్లు మొత్తం ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, తింటాని బియ్యం ఏమీ లేకుండా అన్ని రుద్ది కడిగినాం. గోడలు 4 గదులు కూడా అద్దెకుంటాం మేము. ఒక్కడి కూడా మిగలలేదండి. ఇట్లా బోర్ల పడిపోయినాయి. వెనకాల మొత్తం చూడిపోండి, మొత్తం కడుక్కొని వస్తా ఉన్నాం. మొత్తం ఏమైనా ఒక్కడి కూడా మిగలలేదండి ఇంట్లో.
కరెంట్ ఉందా? కరెంట్ మాకు ఇదిగో స్విచ్ బోర్డులు మొత్తం మునిగిపోయినాయండి. ఇక్కడ మొత్తం మునిగిపోయినా తోమి కడుక్కుని ఇదిగోండి ఇక్కడ దాకా అదిగోండి గీటు. టీవీ మొత్తం ఏమీ లేదండి మా ఇంట్లో. వండుకునే తినే బియ్యంతో సహా పోయినాయి. అక్కడ దాకా వస్తున్నారు, ఆ రోడ్డు మీద దాకా వస్తున్నారు. మాకు ఇయటానికి రావట్లేదు. మా బియ్యం కానీ మేము ఒక రోజు తిని ఇదేయటం కాదు. అసలు మా సమస్య ఏంటి? ఒక్కళ్ళైనా పరిష్కరించాలి కదా. ఏ ఒక్కళ్ళు కూడా వచ్చి సందేహం సరకల భయపడిపోతాయి. ఎట్లా కుదురుద్ది చెప్పండి? అంతా ఏం చేసినాం మేము పాపం. కాలనీలన్నీ ఇలా ఇదే విధంగా ఉన్నాయి. ఏదైతే వ్యాపారం చేస్తున్నారో చిరు వ్యాపారం, చిన్న లోన్లు తెచ్చుకొని ఆ లోన్ల ద్వారా వ్యాపారాలను ప్రారంభించి తమ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. అలాంటి జీవనోపాధి కొనసాగించే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, తల్లి ఏంటమ్మా నువ్వు ఎంత వృద్ధురాలుగా ఉన్నావు, ఏం పని చేస్తున్నావు, నీకు ఎవరు సహకారం అందించడం లేదా? అస్సలు ఏమి అందుతున్నా, కనీసం ఒక చెద్దరి కడుతున్నా. ఎవరి కాళ్ళు ఎక్కడెక్కడో ఇచ్చుకుంటున్నారు, వస్తున్నారు. ఏంటమ్మా నీ బాబుకి ఏమైనా ఇబ్బంది కాదు మరి. ఏంటి అతను ఏం చేస్తాడు? మెరకాకని దుప్పటి లేదు, ఒక పొరుపు. ఎంతమంది ఉంటారు అమ్మా ఇంట్లో? మేము 4 పంపించేసాము. నా కోడలు నిన్న పిల్లల్ని మాలోకులు వద్దని అట్టా ఓపిక పెట్టుకుని చేసుకుంటున్నా. అన్నం తిన్నావా? టిఫిన్ తిన్నా. ఆరోగ్యం ఎలా ఉంది నీకు? అట్లాగే ఉందా, బాగా పోయినా గెంటుకు వస్తున్నా. నా పరిశ్రమ మట్టి బాగా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఈ కాలు చూడండి, ఈ వర్షం కారణంగా కాలు ఏ విధంగా అయింది అనేది, అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతా ఉంది. ఇక్కడికి వైద్య సహాయం కోసం ఇక్కడికి వెంటనే రావాలి. అతను మూగివాడు కూడా, దాంతో పాటుగా అతని ఇల్లు ప్రస్తుతం అతను ఆరోగ్యపరంగా అదేవిధంగా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ కాలనీలో ఎలాంటి పరిస్థితి ఉంది అంటే, హృదయ విదారక దృశ్యాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్యామిలీలో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఏంటమ్మా ఏం పని చేసుకుంటున్నారు తల్లి? మేము కూలీ పనే సార్, కూలీ పనే చేస్తుంటాం. కూలర్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇదండి మిక్సీలు అన్నీ, ఫ్రిడ్జులు, మంచాలు, పరుపులు అన్నీ పోయినాయి. ఇదండి సామా మసరు బియ్యం మొన్ననే వేయించుకున్నాం, అరటింట 50 కిలోలు తెచ్చుకున్నాం. మొత్తం తడిసిపోయినాయి సార్. ఉప్పు డబ్బాలు, నూనె డబ్బాలు అన్నీ బయటే ఉన్నాయి. ఏమీ లే మాకు, కట్టు బట్టల మీద ఉన్నాం మేమైతే. ఒక ఇంట్లో డ్యామేజ్ అయింది, ఒక ఇంట్లో డ్యామేజ్ కాలేదు అని కాకుండా ప్రతి ఇంట్లో ఇట్రా తల్లి ఆ నీళ్లు, ఆహారం అన్ని అందే. నీకు ఎలా ఉందమ్మా? టయానికి ఇస్తున్నారండి, టయానికి ఇస్తూనే ఉన్నారు. కానీ పోయిన నష్టం ఎవరు భరించాలో మరి. ఇంత వరద వస్తున్నప్పుడు మీరు కూడా ఇక్కడ మరి అప్రమత్తంగా ఎందుకు లేకుండా ఉన్నారమ్మా? మరి ఏం చేసి వస్తుందని ఎవరికి కలగం లేదు కదా సార్. మేము చెప్తున్నారు అర్ధ గంటలో ఎమ్మటే వచ్చేసినాయి నీళ్ళు. ఏ రకంగా చెప్తారు వాళ్ళు కూడా ఏ రకంగా చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఇచ్చేసింది అని చెప్పారుగా, వాళ్ళు కూడా ఏ రకంగా వస్తారు? తుమ్మల నాగేశ్వరరావు కూడా ఏ రకంగా వస్తారు ఇక్కడ ఏరియాలోకి? ఇప్పుడు మనిషి పోవాలని నేనే హైట్ ఉన్నా, నాకు ఇక్కడ వచ్చినాయి అన్న అప్పటికప్పుడు. ఏ రకంగా వస్తారు వాళ్ళు కూడా? ఏ రకంగా వస్తారు వాళ్ళు కూడా వచ్చినా అని ఇట్లా చేసిన. నిన్న వచ్చారు, పువ్వాడు వచ్చారు, అజయ్ తుమ్మడు వచ్చారు, రేవంత్ వచ్చారు, అందరి సమస్యలు చూసుకున్నారు, వెళ్ళారు. ఇప్పుడు దాని గురించి కాదు, ఏ రకంగా వస్తారు లోపలికి అప్రమత్తంగా ఉండాలి అని చెప్తే మాకు ఎవరు చెప్పలేదు. పోలీసు వాళ్ళు ఉన్నారంటే అక్కడ ఉన్నారు, అటు సైడ్ ఉన్నారు, ఇటు సైడ్ 1-2 ఉన్నారు. ఎవరు చెప్తారన్నా? ఆ నీళ్ళు కూడా అర్ధ గంటలు ఎమ్మటే వచ్చేసినాయి. అంటే ప్రజలు ఎక్కడ ఏది జరుగుతున్నా కానీ అధికారులు ఇక్కడ అప్రమత్తం చేయటం కోసం కూడా ఎక్కువగా సమయం లేకపోవటం వల్లనే ఈ ప్రమాదం జరిగింది, ఈ విపత్తు సంభవించింది అని చెప్పేసి కొంతమంది చెబుతున్నారు. దాంతోపాటు చూడండి ఇంట్లో ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది, వాళ్ళ సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో చూడండి రోడ్ల మీద పడేసుకున్నారు. వీళ్ళు రెగ్యులర్గా వాడే సామాగ్రి, పరుపులు, ఈ బైక్స్, ఫ్రిడ్జ్లు, కూలర్లు, డబల్ కాట్ మంచాలు, బియ్యం బస్తాలు, రకరకాల వాళ్ళ ఇంట్లో ఏదైతే ప్రతిరోజు ప్రతి ఇంట్లో ఏదైతే సామాన్ ఉంటుందో ఆ సామాన్ మొత్తం వాళ్ళ ఇళ్లలో కూడా ఉంది. కానీ ఇప్పుడు ఆ సామాను ఏది కూడా పనికొచ్చే పరిస్థితి ఇక్కడ కనపడటం లేదు. ప్రతిదీ ఏది కూడా పనికిరాదు. ఐరన్ సామాన్ అయితే పాతాయనంకి వేసుకోవాలి. ఈ వుడ్కి సంబంధించిన మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ని బయట పడేయటమే. అయితే ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ కూడా వాటికి వేయటమే. చూడండి ఒక కిరాణం షాప్ ఇది, ఈ వీధిలో ఉన్న బొక్కలగడ్డలో ఉన్న కిరాణం షాప్లో అతను ఎగ్స్ ఏ విధంగా పగిలిపోయినాయి అనేది, కొబ్బరికాయలు, ఉప్పు ప్యాకెట్లు, పంచదార, పిండి ఇవన్నీ కూడా బురదలో ఉన్నాయి. కనీసం
ఇప్పుడు ఏదైనా తినటానికి తెచ్చుకున్నాయి ఈ శనగలు ప్రతిదీ సోప్స్ బియ్యం బస్తాలు అంటే కిరాణం షాపు నడుస్తుంది కదా, కిరాణం షాపు నడిచే క్రమంలో ఈ సెల్ ఫోన్లు చూడండి, రీఛార్జ్లు చేయడం కోసం సెల్ ఫోన్లు అతను పెట్టుకున్నాడు. ఒక్కొక్క సిమ్లో దీంట్లో రీఛార్జ్ చేసి వీటి ద్వారా ఇక్కడికి ఎవరైతే వస్తారో ఆ ఫోన్లకు రీఛార్జ్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోన్లన్నీ కూడా చెడిపోయాయి. దాంతో పాటుగా ఈ ఇతని షాపు బయట ఉంది, రోడ్డుకి సమీపంలో ఉంది. ఇతని షాప్ పరిస్థితి ఇలా ఉంది అని అంటే ఇంకా లోతట్టు ప్రాంతమైన ఎగువ ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉన్నదనేది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఫ్రిడ్జ్లో ఉన్న కూల్ డ్రింక్స్ బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ నిలబడే పరిస్థితి కూడా లేదు. పాపం వాళ్ళు ఇక్కడే వీటినే శుభ్రం చేసుకుంటూ ఈరోజు వాళ్ళకు సంబంధించిన ఏ అయితే వస్తువులు ఉన్నాయో వాటిని ఏదైనా పనికొస్తాయో అని చెప్పేసి వెయ్యి కళ్ళతో వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ కాలనీకి ఎవరైనా వచ్చి సహాయం అందించాలి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. అయితే రాజకీయాలకు అతీతంగా ఈ నగర పౌరులుగా, నగర వ్యాపారస్తులుగా, నగరం పైన ఎంతో నగరాన్ని ఆధారం చేసుకొని అనేక వ్యాపారాలు చేసి సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ పేద ప్రజానికాన్ని ఆదుకుంటే ఈ ప్రజల యొక్క ఆశీస్సులు వాళ్ళకు కూడా ఉంటాయని చెప్పేసి ప్రజలు కోరుతున్న పరిస్థితి. అది చూడొచ్చు, ఈ రూమ్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. కాలినడక నడిస్తే కాలు జారిపోతా ఉంది. ఇంట్లో మహిళలు ఒకవేళ పడితే అదొక పెద్ద సమస్యగా ఉంది. ఇన్వర్టర్లు కూడా ఇక్కడ కాలిపోవడం జరిగింది. నీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది? ఎంత పెట్టి కట్టావు? ఇది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇది బాగు చేయాలంటే ఎంత అవుతుంది? ఇప్పుడు ఇల్లు వచ్చేసి మొత్తం బాగు చేయించాలంటే ఒక 4-5 లక్షలు పడుతుంది. కిరాణా వ్యాపారం చేసేది, దీని మీద బతుకుతెరువు జీవనం సాగించేది. ఇప్పుడు దగ్గర ఒక 3 నుంచి 5 లక్షల మధ్యలో కిరాణా వ్యాపారం మొత్తం లాస్ అయింది. సరుకులు మొత్తం నీట మునిగిపోయినాయి. ఇవి ముట్టుకున్నా కానీ ఏది చేసినా కానీ ఒక 15-20 రోజుల వరకు ఇల్లు సక్రమంగా అయ్యే పరిస్థితి లేని పరిస్థితి ఇది. గతంలో 40-45 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ రాలేదు ఇంత మున్నేరు. అయితే ఖచ్చితంగా ఈ ప్రజానికాన్ని అటు అధికారులు కానివ్వండి లేదా అటు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కళ్ళు తమ వంతుగా సహాయం అందిస్తే తప్ప ఈ ఖమ్మం నగరం బయటపడే అవకాశం అయితే కనపడటం లేదు. ఈ ఖమ్మం నగరాన్ని కేంద్రంగా చేసుకొని అనేక రకాల వ్యాపారాలు చేశారు, అనేక కోట్ల రూపాయలు సంపాదించారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు బాధ్యతాయుతంగా మెలగాలి. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రజానికాన్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతున్నారు. B6 న్యూస్ తరపు నుంచి మనం కూడా కోరుతున్నాం.